హలో ఆల్. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం కొన్ని వేల లక్షల మంది అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు. చాలామంది అభ్యర్థులు ఫస్ట్ టైమర్స్‌గా ఉంటారు. కొంతమంది అభ్యర్థులు ఈ తొలిసారిగా ప్రిపరేషన్‌లో ఉంటారు. మరి 2025 అయిపోతోంది. మరికొన్ని రోజుల్లో 2026 రాబోతోంది. ఈ సందర్భంగా బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఎక్కడ తప్పులు చేస్తున్నారో, లేదంటే అసలు స్ట్రాటజీ ఎలా ఉండాలి మీ పరీక్షలకు సంబంధించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. చివరి వరకు చూస్తే మీకు చాలా వాల్యుబుల్ పాయింట్స్ తెలుస్తాయి. సో ఒకటి, ప్రతి సంవత్సరం 10,000 నుంచి 12,000 బ్యాంకు ఉద్యోగాలు అన్నీ కలుపుకొని నేను చెప్పేది. ఏదో ఒక్కటి కాదు. దాదాపుగా 10 పరీక్షలుంటే, ఆ 10 బ్యాంక్ పరీక్షలకి సంబంధించి 10 నుంచి 12,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఉంటాయి. సరే, అందులో మన స్టేటు లేదా మన కేటగిరీకి వచ్చేటప్పటికి ఆ నంబరు 5 డిజిట్ నంబర్ కాస్త 3 డిజిట్, 2 డిజిట్ అయిపోతుంది. కనపడటానికి 10,000 ఉద్యోగాలు లేదా 12,000 ఉద్యోగాలు. కానీ మనకు కావాల్సింది ఒక్కటే. మన కేటగిరీ లేదా మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఆ నంబర్ తగ్గుతూ ఉంటుంది. సో మనం క్లియర్‌గా ఫోకస్ చేసుకోవాలి. నేను 6 నెలల్లో జాబ్ తెచ్చుకుని తీరాలి. సో నా స్ట్రాటజీ, నాకు ఆర్‌బీఐ అసిస్టెంట్ కావాలి, లేదా నాకు ఎస్‌బీఐ క్లర్క్ కావాలి, లేదా నాకు ఐబీపీఎస్ పీఓ కావాలి. ఎయిమ్ ఫర్ ఎగ్జామ్. అంటే నేనిచ్చే సలహా, మీరు ఎస్‌బీఐ పీఓకి ఏం చేయండి, మిగిలినవన్నీ దాని వెనకాల వచ్చేస్తాయి. ఎందుకంటే ఎస్‌బీఐ పీఓ ఆర్‌బీఐ గ్రేడ్ బి. ఆర్‌బీఐ గ్రేడ్ బి అయితే ఇంకా హై లెవెల్. ఇప్పటికి దేశంలో టాప్ 5 టఫెస్ట్ ఎగ్జామ్‌లో గ్రేడ్ బి ఉంటుంది. ఎస్‌బీఐ పీఓ దీనికి ఏం చేస్తే బ్యాంక్ ఉద్యోగాలన్నీ దాదాపుగా మీరు ప్రిపేర్ అయినట్టే. ఎందుకంటే ఆ స్టేజ్, ఆ స్థాయిలో ఉండే పేపర్ ఇంకేది ఉండదు. ఎస్‌బీఐ పీఓ స్థాయిలో ఏ బ్యాంక్ పరీక్ష ఉండదు. ఐబీపీఎస్ పీఓ కూడా సరిపోతుంది. సో ఒక్కసారి ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి పరీక్ష 2 అంచెల్లో ఉంటుంది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మనందరికీ తెలుసు. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యాక మెయిన్స్. ప్రిలిమ్స్‌లో కూడా సెక్షనల్ టైమింగ్ కట్ ఆఫ్ ఉండేది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ప్రిలిమ్స్‌లో టైమింగ్ కట్ ఆఫ్ ఉండేది కాదు. అంటే 20 నిమిషాలనే టైమింగ్ కట్ ఆఫ్ కూడా ఉంది ప్రిలిమ్స్‌లో. ప్రతి సంవత్సరం దాదాపుగా 10 బ్యాంక్ ఉద్యోగ పరీక్షలు ఉంటున్నాయి. అంటే ఈ 10,000 పోస్టులు లేదా ఈ 12,000 పోస్టులు 10 ఎగ్జామ్స్‌లో ఉంటున్నాయి. దాదాపుగా అన్ని పరీక్షలకి సిలబస్ ఒకటే. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లేదా న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ లేదా రీజనింగ్ లేదంటే కొద్దిగా లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, అలాగే కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ఇదేగా సిలబస్. ఇది కాకుండా ఏముండదుగా. సరే, కొన్ని డీసీసీబీ లాంటి పరీక్షల్లో క్రెడిట్ కోఆపరేటివ్స్ అనే ఒక అదనపు సబ్జెక్ట్. బట్ మేజర్లీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ప్రిలిమ్స్లో, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ మెయిన్స్లో, డీసీసీబీ పరీక్షలు క్రెడిట్ కోఆపరేటివ్స్. ఇదే సిలబస్. సో ఇక్కడ చాలా మంది చేసే ఇదిగోండి, ఇవి మీకు ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్. ఇవి కన్ఫర్మ్ సార్. వీటికి సంబంధించిన క్యాలెండర్ కూడా జనవరి 3వ వారంలో వస్తుంది. ఎవ్రీ ఇయర్ జనవరి 3rd వీక్లో, గడిచిన 15 ఏళ్ల నుంచి అదే. ప్రతి సంవత్సరం జనవరి 3rd వీక్లో క్యాలెండర్. నేను వీక్ కూడా చెప్తున్నా. 4th వీక్ రాదు, 2nd వీక్ రాదు, 3వ వారమే వస్తుంది. ఎస్బీఐ పీఓ క్లర్క్ యాక్చువల్గా రీసెంట్గా కూడా మనకు అప్డేట్ వచ్చింది. భారీగా రిక్రూట్ చేయబోతున్నాం 2025-26 సంవత్సరంలో. ఆర్బీఐ అసిస్టెంట్, ఇవి ఫిక్స్డ్గా చెప్పలేము ఎగ్జాక్ట్లీ, బట్ ఇవి కూడా ఉంటాయి. ఎస్బీఐ క్లర్క్ పీఓ ఉంటాయి, ఆర్బీఐ అసిస్టెంట్, ఆర్బీఐ గ్రేడ్ బి ఉంటాయి. ఈ మధ్య బ్యాంక్ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అని, జోనల్ బ్యాంక్ ఆఫీసర్ అని, సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అని కొత్త పోస్టులు క్రియేట్ చేసి ఆ పోస్టులలో ఉద్యోగుల్ని సొంత స్టేట్లో పీఓలుగా రిక్రూట్ చేస్తుంది. ఇది కాకుండా నబార్డ్ గ్రేడ్ ఏ. మోరార్లెస్ ఇదే సిలబస్తో ఎల్ఐసి ఏఏఓ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇదే సిలబస్, ఇదే బ్యాంక్ సిలబస్తో ఇన్సూరెన్స్ ఉద్యోగాలు, ఏఓ ఉద్యోగాలు. ఎల్ఐసిలో అయితే ఏఏఓ, ఎన్ఐసిఎల్, ఎన్ఐఏసిఎల్, యుఐసిఎల్, ఓఐసిఎల్, ఈ 4 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే ఏవో ఉద్యోగాలు. సో ఇదే సిలబస్, మార్పు లేదు. ఇంకొద్దిగా అక్కడ ఎక్స్ట్రా వస్తే, ఇక్కడ బ్యాంకింగ్ అవేర్నెస్ వస్తే బ్యాంక్ పరీక్షలకు, ఇన్సూరెన్స్ పరీక్షల్లో ఇన్సూరెన్స్ గురించి అడుగుతారు అంతే. మోర్ ఆర్ లెస్ సిలబస్ ఈజ్ సేమ్. అంటే దాదాపుగానే ఇక్కడ 10 చెప్తున్నా, 14 ఎగ్జామ్స్కి అదే సిలబస్. సో మరి మనం చేయాల్సిన అప్రోచ్ ఏంటి? మనం ఏం చేస్తామంటే మనకు ఫస్ట్ మనం ప్రిలిమ్స్ క్లియర్ చేద్దాం అనుకుంటాం. చాలా మంది చేసేది ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్. నేనేం చెప్తానంటే, ఇక్కడ అదృష్టం ఏంటంటే ప్రిలిమ్స్లో ఉన్న అవే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ మెయిన్స్లో ఉంటున్నాయి. మీకు మెయిన్స్లో ఎక్స్ట్రా చదవాలి ఇంగ్లీష్. మీకు మెయిన్స్లో ఏంటంటే జనరల్ అవేర్నెస్, అలాగే కంప్యూటర్స్. నేనేం చెప్తానంటే మీరు పీసీఎం అప్రోచ్కి వద్దండి, గో విత్ ఎంసీపీ అప్రోచ్.
ప్రిలిమ్స్లో ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ ప్రశ్నలు ఇస్తే మెయిన్స్లో కొద్దిగా హై డిఫికల్టీ లెవెల్ ప్రశ్నలు ఇస్తారు కదా. సో మీరు ఆ హై డిఫికల్టీ లెవెల్ ప్రశ్నలు సాల్వ్ చేయటానికే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఒక టఫ్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అవుతుంది, మెయిన్స్ ప్రిపరేషన్ అవుతుంది. ఓన్లీ ప్రిలిమ్స్ అయితే ప్రిలిమ్సే దాడతాం, బట్ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ అయితే మెయిన్స్ కూడా మనం టార్గెట్ చేస్తున్నట్టే. నోటిఫికేషన్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి నన్ను అడిగితే మనకి 18వ తారీఖున బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు బ్యాంక్ నోటిఫికేషన్స్ ఏం లేవు కదా సార్. క్లియర్గా జనవరి 3వ వారం క్యాలెండర్ అని చెప్తున్నా. ఖచ్చితంగా గత 15 ఏళ్ళుగా జరుగుతోందని చెప్తున్నా. మీరు కావాలంటే 2016 నుంచి చెక్ చేసుకోండి. నేను 2025లో 16 నుంచి చెక్ చేసుకోమంటాను. 2016 జనవరి 16న క్యాలెండర్ వచ్చింది. ఆ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ జనవరి 3వ వారంలోనే క్యాలెండర్. ఐబిపిఎస్ రిక్రూట్మెంట్ 15 ఏళ్లుగా ఆగల. ఎవ్రీ ఇయర్, కోవిడ్ ఇయర్లో కూడా ఆగల. పోస్టులు తగ్గుతాయి. ఒకప్పుడు 20,000 ఉంటాయి, ఇప్పుడు 10,000 ఉంటాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి 1000 ఉద్యోగాలు ఉంటాయి, ఈ రోజున ఏపీ తెలంగాణకి ఒకప్పుడు 1000 ఉద్యోగాలు ఉంటాయి, ఇప్పుడు 600-700 ఉద్యోగాలే ఉంటాయి. పోస్టులతో మనకి సంబంధం లేదు. మనకు కావాల్సింది ఒకటే పోస్ట్. ఈ బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ రాబోయే రోజుల్లో ఈ పక్కా స్ట్రాటజీతో ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. జనరల్ అవేర్నెస్ చాలా మంది ప్రిలిమ్స్ అయ్యాక ఏదో క్యాప్సూల్ చదువుకుందాంలే అని అనుకుంటారు. బట్ కరెంట్ అఫైర్స్ ఈ మధ్య ఫ్యాక్చువల్ ఎక్కువ అడుగుతున్నారు. చాలా లెస్ ఫోకస్డ్ ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు. మీరు ఏదో ఒకప్పుడు లాగా క్యాప్సూల్ ఉంటుంది మనకు అడ్డా 24/7. ఎవ్రీ ఎగ్జామ్కి ఒక క్యాప్సూల్ ఇస్తుంది, కానీ అది రివిజన్లా చూడాలి. కానీ నేను అక్కడే ప్రిపరేషన్ కరెంట్ అఫైర్స్కి స్టార్ట్ చేస్తానంటే కరెక్ట్ కాదు. డైలీ ప్రిపేర్ అవుతుంది, అది రివిజన్లో చూసుకోండి. అంతేగాని డైలీ నేను అసలు ప్రిపేర్ అవ్వను, ఎగ్జామ్కి వారం రోజుల ముందు నేను ఈ క్యాప్సూల్ పట్టుకుంటానంటే కుదరదు. అది ఒకప్పటి రోజులు. ఇప్పుడు ప్రతి 3 రోజులకు ఒకసారి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే. మన టార్గెట్ ప్రిలిమ్స్ కాదు, మన టార్గెట్ పోస్ట్. సో కాబట్టి ప్రిలిమ్స్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ప్రిలిమ్స్ని క్లియర్ చేసి మెయిన్స్లో స్కోరింగ్ పార్ట్ అయిన కరెంట్ అఫైర్స్ని కూడా ఇప్పుడే ఫోకస్ చేయాలి మనం. అది ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కరెంట్ అఫైర్స్. అలాగే 15 చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్లు, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్. మెయిన్స్ టఫ్ లెవెల్ అంటే మెయిన్స్ డిఫికల్టీ లెవెల్. అలాగే 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు. నేను అక్కడ 15 అన్నా. చాప్టర్ వైజ్ ఏజెస్, యావరేజెస్, పర్సంటేజెస్, ఎనాలజీ, నంబర్ ఎనాలజీ, సిలాజియమ్స్, చాప్టర్కి 30 క్వశ్చన్లు తక్కువ కాకుండా 15 చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్లు, 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. రాదా? ఎక్కడికి ఎందుకు రాదు? మనం కూర్చోగలగాలి. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఆ మాక్ టెస్ట్లు రాస్తున్నాను సార్. రాస్తారు, అనాలిసిస్ ఏది? ఎగ్జామ్ రాస్తారు సార్, ఎక్కడ తప్పు చేశారు ఎలా తెలుసుకుంటారు? ఇక్కడ తప్పు జరిగింది. ఈ తప్పు ఎక్కువ టైం ఇవ్వటం వల్ల జరిగిందా, రాంగ్ క్యాలిక్యులేషన్ చేయటం వల్ల జరిగిందా, రాంగ్ అప్రోచ్ వల్ల జరిగిందా? ఆ అనాలిసిస్కి మీరు టైం ఇవ్వకపోతే కష్టం. ఆ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ ఖచ్చితంగా కావాలి. ఈ స్ట్రాటజీ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ 15 ఫుల్ లెంత్ మార్క్, 15 సబ్జెక్ట్ వైజ్ మార్క్, 10 ఫుల్ లెంత్ మార్క్. కరెంట్ అఫైర్స్ ఎవ్రీ 3 డేస్. ప్రిలిమ్స్ అప్పుడు కూడా. ఇక మెయిన్స్కి వస్తే మనకి ప్రిపేర్ అయ్యేది ఉంటుంది, కరెంట్ అఫైర్స్ రివిజనే కదా. ఇది ఈ ప్లాన్ ప్రకారం ఫాలో అయితే ఎందుకు రాదు బ్యాంక్ జాబ్? ఎందుకు రాదు? 6 నెలలు చాలు, ఖచ్చితంగా కొడతారు, గ్యారంటీ. 6 months చాలు ఈ అప్రోచ్లో మీరు వెళ్తే. అలాగే మీకు ఇక్కడ కింద ఒక కనబడుతుంది నంబర్. మీకు కింద కనబడుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఒకసారి ఆ బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఐ విల్ ట్రై టు షో హియర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో స్టేట్ ఎగ్జామ్స్లోకి వెళ్ళి ఏపీ తెలంగాణలోకి వెళ్ళి తెలుగు బ్యాంక్ మీద మీరు క్లిక్ చేస్తే యూ కెన్ సీ దిస్ ఇస్ ద బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్. ఇది ఈ మంత్ December 18th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ టాపిక్స్ ఉంటాయి, నెక్స్ట్ మెయిన్స్ టాపిక్స్ ఉంటాయి. ఇనీషియల్గా మనం ప్రిలిమ్స్ కాబట్టి మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, ఎందుకంటే ప్రిలిమ్స్లో ఉన్నాయి, మెయిన్స్లో. సో ఫస్ట్ ఆ టాపిక్స్, ఆ తర్వాత మనకి బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్స్ అన్నీ ఉంటాయి. సో ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ద కోడ్ Y416. అలాగే కింద మీకు కనపడుతున్న నంబర్ 8800680247 అనే నంబర్కి కాల్ చేయండి. ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ టు దట్ నంబర్ రిగార్డ్స్ టు అడ్మిషన్ అండ్ ఎంక్వైరీ.